హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ ఈరోజు వచ్చేసి Jan 1 అనమాట. సో ఇప్పుడు కొంచెం లేట్గానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఆ రోజు ఏమేమి చేసామనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో మీకు మంచి బఫే ప్లేస్ కూడా నేను తీసుకెళ్తున్నాను. సో అదంతా చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇది ఒక డే ఇన్ మై లైఫ్ లాగా నేను న్యూ ఇయర్ రోజు ఎలా మా డే అంతా ఎలా గడిచింది అనేది ఈ వీడియో అనమాట. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా ఇక్కడ. సో కొంచెం ఫస్ట్ కాబట్టి కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నాను. పూరి విత్ ఎగ్ కర్రీ అనమాట. ఇది వచ్చేసి ఉక్కెర అంటారు కదా, అలా అనమాట. ఎగ్తో ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై లాగా చేసి అది వచ్చేసి పెసరపప్పు అనమాట. సో అది కొంచెం లిక్విడ్ స్టేట్లో చేసుకుంటే మనకి పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. సో ఇది మా బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేము మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడే కొండాపూర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది కొంచెం దగ్గర అనేసి. అండ్ ఫస్ట్ సో న్యూ ఇయర్ రోజు ఎంతమంది గుడికి వెళ్తారు లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో నేనైతే ఎవ్రీ ఇయర్ గుడికి వెళ్ళాలి అని ఏం పెట్టుకోలేదు, జస్ట్ ఆ రోజు వెళ్దాం అనుకున్నాం, వెళ్ళామంతే. సో అలా గుడికి వెళ్ళేసి వచ్చాక ఇంకా ఈవినింగ్ అయితే బయట తిందాం అనేసి అనుకున్నాము. సో బయట టైం స్పెండ్ చేద్దాము, అట్లా అలా ఈవినింగ్ సరదాగా వెళ్ళొద్దాం అనేసి అనుకున్నాము. సో ఫస్ట్ అయితే మాకు జస్ట్ నార్మల్గా పానీపూరితో స్టార్ట్ చేసాము. అంటే పానీపూరి తిందాం జస్ట్ అలా చాట్ అనుకున్నాము. దాని తర్వాత చాట్ వద్దులే అని కొంచెం స్ట్రీట్ ఫుడ్ లాగా తిందాం అనేసి, మనం ఐడియల్ లైక్ స్ట్రీట్ ఫుడ్ ఐడియా ఉంటే ఆ ప్లేస్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేశారనమాట. సో ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోయాము. బట్ ఆ రోజు ఐడియల్ లేక్ స్ట్రీట్ ఫుడ్కున్న క్రౌడ్ని చూసి ఇంక ఇక్కడ తినకపోవడమే బెటర్ అనిపించింది. అయినా కానీ చాలా చూసాము, ఎక్కడైనా మనకి ప్లేస్ దొరుకుతుందేమో కూర్చొని తినడానికి అని అనుకున్నాం, కానీ అసలు మాకు ప్లేస్ దొరకలేదు. అండ్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి అయితే మేము ట్రై చేయాలనుకోలేదు. సో ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే మేము డిన్నర్ చేయలేదు. సో ఇంకా మంచిగానే తిందాంలే అని ఫిక్స్ అయ్యి ఇంకా మంచి ప్లేస్ వెతుకుదాం అనుకున్నాము. అంటే తినడానికి ఇంకా ఫుల్గా తినేద్దాము అనేసి. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉందన్నమాట. బఫేకి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి శామ్ జాన్స్ అనమాట. సో ఇక్కడ అన్లిమిటెడ్ బఫే అనమాట. మనకి దీంట్లో నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు ఉన్నాయి. సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చాక మాకు ఒక పెద్ద షాక్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట పిల్లలకి. ఇంకా వీళ్ళు ఫుడ్ తినకుండా ఏం తినకుండా అందులోకి వెళ్ళిపోయారు. సో పాపని అవాయిడ్ చేద్దాం, వాడిని ఒక్కరిని పంపిద్దాం అనుకున్నా కూడా అది కూడా కొంచెం సేపటికి వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడ మేము కొంచెం సేపు వెయిట్ చేస్తున్నాము. మాకు అంటే లోపల మనకి సీటింగ్ అనేది లేదు. సో కొంచెం సేపు వెయిట్ చేయాలన్నారు. సో మేమేమో ర్యాండమ్గా చాలా పిచ్చిగా వచ్చామన్నమాట. అంటే మా గెటప్స్ అవన్నీ ఏం బాగాలేదు, జస్ట్ చాట్కని ఎట్లుంటే అట్లా ఇంట్లో నుంచి వచ్చేసాము. సో కొంచెం అక్కడ ఆక్వర్డ్గా ఫీల్ అయ్యాం, బట్ ఇట్స్ ఓకే అని ఇంకా కానిచ్చేసామన్నమాట. కొంచెం రెడీ అయ్యి వెళ్తే బాగుండేదేమో, బట్ యా స్టిల్ ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ అంబియన్స్ ఇదంతా కూడా చాలా బాగుంది చూడ్డానికైతే. అండ్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వీడియోలోకి వెళ్ళాక నేను చెప్తాను. అండ్ ఇక్కడ నాన్ వెజ్ అని చెప్తున్నాం కదా, సో సేమ్ మనకి ఇది బార్బిక్యూ లాగానే ఉంటుంది. సో కంపేర్ చేస్తే కూడా అది కూడా నేను ఈ వీడియోలో రెండింటికి కంపేర్ చేసి కూడా నేను చెప్తాను ఏంటి అనేది. సో ఇది మనకి ఫస్ట్ అయితే 300 రూపీస్కే మనకి బఫే ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం రేట్స్ అయితే పెంచేశారంట. సో మనకి ఇప్పుడు నాన్ వెజ్ బఫే ప్లేట్ వచ్చేసి 800 అండ్ వెజ్ వచ్చేసి 600 అలా ఉంటుంది అనుకుంటా. 600 650 అలా. సో మనకి ఇప్పుడు స్టార్టర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ స్టార్టర్స్ వాళ్ళే సర్వ్ చేస్తారు, సేమ్ లైక్ బీబీక్యూ అనుకోండి. అండ్ ఈ
ఇంకా మనకి స్టార్టర్స్తో పాటు ఇక్కడ ఏంటంటే పిజ్జాస్ కూడా వస్తున్నాయన్నమాట. పిజ్జా కూడా మనకి ఏమంటారు వెరైటీస్ ఎక్కువనే ఉన్నాయన్నమాట. పిజ్జాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అన్లిమిటెడ్ పిజ్జా. సో ఒకటి ఇక్కడ కొంచెం బాగా అనిపించింది, లైక్ మనకి వేరే దగ్గర పిజ్జాస్ అవన్నీ దొరకవు, మళ్ళీ అదొక ఇటాలియన్గా సపరేట్గా ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే పిజ్జాస్ కూడా మనకి అన్లిమిటెడ్గా వస్తున్నాయి, దట్ టు విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. సో టేస్ట్ విషయానికి వస్తే అయితే ఓకే ఉంది. పిజ్జా అయితే అంత ఏం బాగాలేదు, సో నాకైతే పిజ్జా అయితే నచ్చలేదు. స్టార్టర్స్ విషయానికి వస్తే అయితే ఓకే ఉన్నాయి, అవి కూడా ఓకే బెటరే ఉంది. పిజ్జా కంటే స్టార్టర్స్ అయితే బెటర్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి రెగ్యులర్ సూప్స్, ఇంకా సో వెజ్ అండ్ నాన్ వెజ్, వెజ్ ఒకటి నాన్ వెజ్ ఒకటి సూప్స్ ఉన్నాయన్నమాట మనకి. సో కామన్ సూప్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి 100+ ఐటమ్స్ అనేది మనకి ఇక్కడ ముందు చెప్తాడు, బట్ ఆ 100+లో మనకు ఒక 30+ సలాడ్సే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మేము ఎండింగ్ టైంకి వచ్చాం కాబట్టి మొత్తం అయిపోయాయి. సో 100+ ఐటమ్స్ అంటే మనం ఏమో అనుకుంటాం, కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఇదన్నమాట. ఇది 30+ ఐటమ్స్ వరకు మనకి ఈ సలాడ్సే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ వీటితో పాటు మనకి చాట్, పాస్తా ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా మనం ట్రై చేయవచ్చు, అవి కూడా మనకి దాంట్లో ఇంక్లూడెడ్ అనమాట మన ప్రైస్లో కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్టర్స్ ఇంకా చూస్తున్నాము. చెప్పా కదా మనం ఎండింగ్ టైంకి వచ్చాం కాబట్టి ఇదంతా కూడా కొన్ని ఉన్నాయి, బట్ వాళ్ళు మళ్ళీ ఫిల్ చేస్తారు అనుకుంటా. సో ఇది వీళ్ళ దగ్గర ఉన్న మెనూ అంతా నేను చూపిస్తున్నాను. సో మనం డెజర్ట్స్ దగ్గరకు వచ్చేసాము. 3 టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి. సో ఇంకా ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ అనమాట. సో మెయిన్ కోర్స్లో అయితే బాగుంది, స్టార్టర్స్తో కంపేర్ చేసుకుంటే మెయిన్ కోర్స్ టేస్ట్ అయితే బాగుందన్నమాట. సో మనకి ఇక్కడ ఉండే వెజ్ ఐటమ్స్ అయితే మనకి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ కంటే కూడా ఇక్కడ వెజ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఐ మీన్ డిషెస్ అనేవి కొంచెం వెజ్లో ఎక్కువ ఆప్షన్స్ అయితే కనిపించాయి నాకు. టేస్ట్ విషయానికి వస్తే అయితే వెజ్ బాగుంది, నాన్ వెజ్ కూడా బాగానే ఉంది. సో ఇంకా దీంట్లో కూడా మనకి మెయిన్ కోర్స్లో కొంచెం మంచూరియా ఇలా కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి రోటీస్ కూడా ఇందులో మనం ఇంక్లూడ్ అయింది, సేమ్ లైక్ బీబీక్యూ అని చెప్పచ్చు. బట్ బీబీక్యూలో ఏంటంటే మనకి ప్రైస్ ఇంకా తక్కువ, ఇక్కడ 800 అనుకుంటా, లేదా ఈక్వల్ ప్రైస్ అనుకుంటా. నేను చాలా రోజు బీబీక్యూకి, సో ప్రైస్ అయితే మర్చిపోయా. బట్ టేస్ట్ విషయానికి వస్తే అయితే నాకు బార్బీక్యూ చాలా నచ్చింది. టేస్ట్ అయితే దాన్ని అయితే ఇది బీట్ చేయలేదు, బట్ అలా కంపేర్ చేసుకోకుండా వెళ్తే మాత్రం ఇది కూడా ఓకే అనమాట. సో ఈ ప్లేస్ కూడా మనం ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ డ్రింక్స్ అనమాట, ఐ మీన్ కూల్ డ్రింక్స్. డ్రింక్స్ అంటే వేరే డ్రింక్స్ అనుకున్నారు, కాదు, ఓన్లీ కూల్ డ్రింక్స్ ఇక్కడ మనకి అన్లిమిటెడ్. అండ్ మాక్టైల్స్కి మొత్తం మళ్ళీ సపరేట్గా మనకి బిల్ వేస్తారు. సో అది సపరేట్ అనమాట, ఓన్లీ కూల్ డ్రింక్స్ మాత్రమే మనకి అన్లిమిటెడ్. అండ్ ఈ స్ప్రింగ్ రోల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, దీంట్లో సేమియా ఉప్మా పెట్టినట్టు ఉంది. టేస్ట్ అయితే బాగాలేదు, ఇది అస్సలు బాగాలేదు. ఎవరు కూడా ఇది అస్సలు ట్రై చేయకండి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ బాగుంది అంటే మాత్రం అది ఓన్లీ మెయిన్ కోర్స్ మాత్రమే, ఐ మీన్ నూడిల్స్, రైస్, బిర్యానీ అది మాత్రమే ఇక్కడ బాగుంది. అండ్ ఈ చాట్ ఇదంతా నేను ట్రై చేయలేదు కాబట్టి నాకు తెలీదు. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో ఈ ప్లేస్కి ఎంతమంది విజిట్ చేశారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద డెజర్ట్స్, ఇక్కడ మనకి చిన్న చిన్న కేక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే మనకి డెజర్ట్స్ అనమాట. సో ఆప్షన్స్ అయితే చాలా లిమిటెడ్ అనిపించింది ఇక్కడ డెజర్ట్స్ వచ్చేసి. అండ్ ఫ్రూట్స్ అయితే అస్సలే లేవు. సో చూస్తున్నారు కదా, ఇది వీడియో. అండ్ ఇక్కడ ఒకటి నాకు బాగా నచ్చిందంటే ఐస్ క్రీమ్ అనమాట. అన్నిటికంటే బాగుందంటే ఐస్ క్రీమే. సో ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఐస్ క్రీమ్తో ఇంకా ఎండ్ చేసాం అనమాట డిన్నర్. సో ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి.
అండ్ వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. వీళ్ళకి కూడా పర్ హవర్ ఉంటుంది. పర్ హవర్ 500 రూపీస్ అనమాట. సో ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. బయట ఎక్కడ మీరు ఫోరం మాల్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే 500 రూపీస్ పర్ హవర్, ఇక్కడ మాత్రం 300 అనుకుంటా. 300 రూపీస్ పర్ హవర్ అనమాట. సో ఇది కొంచెం రీజనబుల్ ఉంది. పిల్లలకి ఎవరికైనా ప్లే ఏరియా కావాలి రీజనబుల్ ప్రైస్లో అంటే మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.